ప్రముఖ హాస్య నటుడు అలీ సురుషోబ్ వాణిజ్య ప్రకటన కారణంగా విభేదాలలో చిక్కుకున్నారు. ఈ యాడ్లో సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తూ మంత్రాలు పఠించడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది మత విశ్వాసాలను అవహేళన చేయడమేనంటూ ఆలీని బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేశాయి. వివాదం ముదరడంతో ఆలీ స్పందిస్తూ ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్టే క్షమించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ప్రస్తుత ఆ యాడ్ను డిలీట్ చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కమెడియన్ అలీ ఒక వాణిజ్య ప్రకటన కారణంగా అనూహ్యంగా వివాదాలు చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందుతున్న షూస్ సోప్ గర్ సోప్ బ్రాండ్ కోసం ఆయన చేసిన ఒక యాడ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ నెట్టింట పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదం కాస్త ముదరడంతో అలీ స్వయంగా రంగంలోకి దిగి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగింది? ఇటీవల అలీ షూరోషోప్ అనే సబ్బుకు సంబంధించిన ప్రకటనలో నటించారు. ఆ యాడ్లో ఒక సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తున్నట్లుగా చూపించడం, బ్యాక్గ్రౌండ్ లో పవిత్రమైన లక్ష్మీదేవి మంత్రాలు వినిపించడం తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం ఒక సబ్బును ప్రమోట్ చేయడం కోసం మతపరమైన విశ్వాసాలను, మంత్రాలను అపహాస్యం చేసేలా చిత్రీకరణ ఉందంటూ హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాణిజ్య ప్రయోజనాల కోసం దైవత్వాన్ని తక్కువ చేయడం భావ్యం కాదని అలీని సినిమాల నుండి కూడా బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. అలీ క్షమాపణ. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో అలీ వెంటనే స్పందించారు. ఈ వ్యవహారంపై ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. ముంబైకి చెందిన ఒక కంపెనీ ఈ యాడ్ చేయమని నన్ను కోరింది. గతంలో నేను నటించిన దేవుడు చేసిన మనుషులు అనే సినిమాలో నాపై కంపోజ్ చేసిన ఒక కామెడీ బిట్ ను ఆధారంగా చేసుకుని ఈ ప్రకటనను రూపొందించారు. కేవలం వినోదం కోసమే చేసే తప్ప ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు అని అలీ వివరించారు. తన సన్నిహితులు కూడా ఈ యాడ్ ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో ఇప్పటికే వీడియోను అన్ని ప్లాట్ఫామ్స్ నుండి డిలీట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కంపెనీపై నెటిజన్ల ఆగ్రహం. అలీ క్షమాపణలు చెప్పినప్పటికీ సబ్బు కంపెనీపై నెటిజన్ల ఆగ్రహం తగ్గడం లేదు. క్రియేటివిటీ పేరుతో సాంప్రదాయాలు హేళన చేయడం సరికాదని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఏదైనా ప్రమోట్ చేసేటప్పుడు సున్నితమైన అంశాల పట్ల మరింత బాధ్యతగా ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక చిన్న పొరపాటు కూడా సోషల్ మీడియా యుగంలో ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది ఘటన మరోసారి నిరూపించింది. అలీ సకాలంలో స్పందించి క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది. అయితే భవిష్యత్తులో ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు నటీనటులు, నిర్మాణ సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తుంది.